నాన్న నీ పేరేంటి? ఆదికేశ్వరరెడ్డి. పోదా అమ్మ దగ్గరికి వెళ్దాం. పోదా. వద్దు నాన్న, ఇప్పుడు ఆ ఇల్లు శ్మశానం అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఏదో ఒకరోజు నిన్ను ఈ గడ్డ మీదకి తీసుకొస్తా. లోపల పెళ్ళైపోయిందన్న. ఇప్పుడు వచ్చి మీరేం పీకుతారు? వెళ్ళిపోండి. మాది రాయలసీమ అన్న. అమ్మ తోడు. ఎంతమంది వస్తే అంతమందిని అడ్డంగా నరికేస్తా. తెలివైనడు అన్న. నచ్చావు, బాగా నచ్చావు. లోపల పెళ్ళైపోయింది. రేపు పొద్దున వాళ్ళు ఒకటే. వాళ్ళ గురించి నువ్వు నేను కొట్టుకొని చెడ్డెందుకోవడం మనకంత అవసరమా? గట్టిగా కొట్టావన్నా. నేను ఫ్రెండ్లీగా కొట్టానన్నా. గట్టిగా కొట్టాననుకో మాట్లాడడానికి నువ్వు ఉండవు. ఏనా వెళ్ళన్నా, మళ్ళీ కలుద్దాం. హలో అంకుల్, నేను వయసులో చిన్నోడిని కానీ ఆలోచనలో పెద్దోడిని. మీ కూతురు ప్లేస్లో నా అక్కో నా చెల్లె ఉన్నా ఇలాగే చేసేవాడిని. ఎందుకంటే మా సింగర్ చాలా మంచోడు. సాయంత్రం మేమందరం వైజాగ్ వెళ్తున్నాం. అక్కడ వాళ్ళు హనీమూన్ అయిపోయిన తర్వాత ఒకసారి మనందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఉంటాను.